ఈరోజు మార్నింగ్ కాకినాడలో జరిగిన యోగా ప్రోగ్రామ్ అండి. లాస్ట్ డే కదా, సెలబ్రిటీస్, పొలిటీషియన్స్, టాప్ డాక్టర్స్ అందరూ వచ్చారు. నేను ఆయన 7కి రమ్మన్నాడు. నేను 7కి వెళ్తే ఖాళీ లేదు అసలు. ఏం చేస్తాం, వీడియోస్ తీసుకొని వచ్చేసాను. బట్ చాలా కలర్ఫుల్గా ఉంటాయి. ఇంత ఈ రోడ్ ఎంత కలర్ఫుల్గా ఎంతమంది చేస్తూ ఉంటే నాకు చాలా బాగా అనిపించింది అనమాట. ఫైనల్లీ జస్ట్ యోగా అంటే ఇండియా యొక్క ప్రైడ్, హార్ట్ అన్నీ అనమాట. యోగా వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. విల్ డిస్కస్ లేటర్. బై బై ఫ్రెండ్స్, చూసండి. ముందుకు చేయకండి. ఎక్కడ వరకు పట్టుకోగలుగుతారో అక్కడ వరకు పట్టుకోండి. మీరు పెక్కలు పట్టుకోవచ్చు, మోకాళ్ళ దాకా మాత్రమే వంగగలను అనుకుంటే అక్కడ వరకు మాత్రమే వంగండి. మీ యొక్క స్పైన్ ముందుకు సాగడం అనేటటువంటిది చాలా సూచన చెప్తున్నాను. కళ్ళు తిరిగే ప్రమాదం ఉంటుంది. వెర్టిగో ఉన్నటువంటి వాళ్ళకి కళ్ళు తిరుగుతాయి. స్లోగా వెనక్కి వంగండి, స్లోగా వెనక్కి వంగండి. కుడి పాదాన్ని పట్టుకోవడానికి ట్రై చేయండి. ఎడం చెయ్యి ఇలా పైకి ఎత్తి ఉంచండి. దీని పేరు త్రికోణ ఆసనం. మీ శరీరంతో మీరు 3 కోణాలను చేస్తున్నారు. ఈ ఆసనాలకి మనం ప్రిపేర్ అవుతున్నాం. ఇది ఇలా రెస్ట్ తీసుకోవడాన్ని దండాసనం అని చెప్పంటారు, స్టాఫ్ పోజ్. ఈ ఆసనం తర్వాత దగ్గరగా పెట్టి దగ్గర పట్టుకుని ఇలా కూర్చోగలిగితే ఇది భద్రాసనం. దీనికంటే ఇంకా ఫ్లెక్సిబిలిటీ కావాలి అని చెప్పంటే ఆసనం ఏ టైంలోనైనా చేయగలిగేటువంటి ఆసనం వజ్రాసనం. బాగా అరుగుతుంది. ఎందుకు అని చెప్పంటే భోజనం చేసిన తర్వాత సప్లై ఆఫ్ బ్లడ్ ఇక్కడికి పెడుతుంది, బాగా జీర్ణం అవుతుంది. అందుకని ఇలా కూర్చోమంటారు. ఇది చాలా అద్భుతమైనటువంటి ఆసనం. మీరు చేయగలిగితే దీంట్లో వీరాసనం అని చెప్పి ఉంటుంది. కాళ్ళు అటు ఇటు పెట్టేయగలిగితే వీరాసనం. ఇప్పుడు మనం బ్యాక్ బెండ్స్ కొన్ని చేయబోతున్నాం. అది మనం నేర్చుకోవాల్సినటువంటిది. నెమ్మదిగా మామూలుగా వజ్రాసనంలోకి వచ్చేయండి. మనం కూర్చుని వెనక్కి వంగనాలని చేసాం. ఇప్పుడు కూర్చుని ముందుకు వంగేటటువంటి ఆసనాన్ని అభ్యాసం అంటే మీ లివర్ చాలా మంచిది, మీ ప్యాంక్రియాస్కి చాలా మంచిది. థెరపటిక్ యోగాలో ఇది చిన్న కింద లెక్క. దీనికి అన్నయ్యలు చాలా అన్నీ వస్తాయి. మీరు రాకపోతే ఇలా పట్టుకోండి. నేను ఇప్పుడు పట్టుకున్నట్టు